పార్టీ నుంచి వారు కూడా మనతో ట్రూప్లో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా కారు మంచి రమేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. రమణాయుడు గారు గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్ లో ఉన్న సభ్యులకు. రమేష్ గారు వినిపిస్తుందా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. యా, ఏంటి రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా ఒక విద్యాశాఖ మంత్రిని ఆ విధంగా లోటర్ లోకేష్ అని చెప్పేసి ఆయన ఖాతాలోకి డబ్బులు వెళ్ళి ఆయనకి ఇసుక మీద మద్యం మీద వచ్చే చాలక తల్లికి వందనలు కూడా ఆయన ఏదో డబ్బులు లాక్కున్నాడు అని చెప్పేసి మీరు ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? మీ ప్రభుత్వంలో కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాఠశాల నిర్వహణ కోసం ఆ డబ్బులు మళ్లించలేదా? రమణాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి గతంలో లోకేష్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి లోకేష్ గారి ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కానీ మీరు వెళ్ళి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, చాలా ఎన్నికల సభల్లో కూడా సైకో జగన్ అని చెప్పి లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. మరి ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఆ రోజుకి మామూలుగా మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఓడిపోయి ఉన్న లోకేష్ గారు గతంలో మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్సీగా మంత్రిగా అయిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సైకో జగన్ అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఈయన ఏ విషయం మీద ఈరోజు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారండి? తల్లికి వందనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంలో ఎక్కడైతే 2,000 రూపాయలను వాళ్ళు కట్ చేసుకుంటున్నారో ఆ కట్ చేసిన డబ్బుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన లోటర్ లోకేష్ అని చెప్పి లేదా 2,000 రూపాయలు ఆయన జేబులోకి వెళ్తున్నాయని చెప్పి పెట్టిన ట్వీట్ మీద కానీ లేదా పోస్ట్ మీద కానీ ఆయన కామెంట్ చేయడం జరిగింది లేదా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ హ్యాండిల్ నుంచి అమ్మఒడి పథకం మీద వచ్చింది, మీరు ఒక్కసారి చూడండి సార్, మీకు కూడా పెట్టడం జరిగింది. నేను పంపించాను బ్రహ్మనాయుడు గారు, మీకు అమ్మఒడిలో కోసిన 1000 జే ట్యాక్స్ కింద ఉంచేసుకున్నారా మీకు పెట్టాను నేను, చూడండి సార్, మీరు చూపించగలిగితే చూపించండి. తప్పకుండా తప్పకుండా. ఆ నిధుల్ని పాఠశాలలకు జమ చేయలేదు, మరి ఆ సొమ్మంతా ఏమైనట్టు? అమ్మఒడిలో కోసిన నెయ్యి జే ట్యాక్స్ కింద ఉంచేసుకున్నారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ హ్యాండిల్ నుంచి గతంలో పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వ సొమ్ముని ఆ విధంగా జే ట్యాక్స్ కింద ఉంచేసుకున్నారా అని చెప్పి ఎలాగా లోకేష్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచి పెడతారండి? అది అలా పెట్టడం కరెక్టేనంటారా? వాళ్ళు ఆ రోజు పెట్టారు కాబట్టి మేము ఈ రోజు పెట్టామంటారు మీరు? వాళ్ళు ఆ రోజు పెట్టారు కాబట్టి మేము పెట్టామంటలా. వీళ్ళు ఆ రోజున ఏం చేసి చెప్పారు, మేము ఇలా కట్ చేయము, ఈ 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా లోకేష్ గారు కూడా మాట్లాడారు గతంలో, ఆయన అన్నారు, మీరు విన్నారో లేదో, వాళ్ళు ఆ రోజు పెట్టారు కాబట్టి అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. కానీ అధికారంలోకి వచ్చే ముందు ఎలక్షన్ క్యాన్వాస్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి, అది కూడా వినండి ఒకసారి. ఆంక్షలు లేవు, కటింగ్లు లేవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎన్నికల సభలో చెప్పడం జరిగింది. చెప్పిన వ్యక్తులు ఈ రోజున 2,000 రూపాయలు మెయింటెనెన్స్ అని చెప్పి, టాయిలెట్లు మెయింటెనెన్స్ లేదా ఇతర మెయింటెనెన్స్ అని చెప్పి ఎలా చెబుతారండి వీళ్ళు? అంటే ప్రజలను మోసం చేయడం కదా అది. చేస్తున్నారు తెలియజేయడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ లో ఈ రోజున ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. గతంలో ఒక విద్యాశాఖ మంత్రిని లోటర్ లోకేష్ అని ఆ విధంగా ఒక విద్యాశాఖ మంత్రి గురించి మాట్లాడేటువంటి పద్ధతి ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సైకో జగన్ అని చెప్పి అనొచ్చు అంటారా? అది తప్పే 100%. ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజు కూడా లోకేష్ గారు సైకో జగన్ అని అంటున్నారు. ఈ రోజు కూడా మీరు ప్రతి మీటింగ్ లోనూ మీరు చూడండి, లోకేష్ గారు మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సైకో జగన్ అన్నారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నారా లోకేష్ గారు ఆ సైకో జగన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలు కరెక్ట్ అని అంటారా మీరు? ఈ రోజు జరుగుతున్న వ్యవహారం ఏంటంటే, ఎప్పుడూ కూడా మొట్టమొదట మొదలు పెడుతుంది తెలుగుదేశం పార్టీ, ప్రతిసారి కూడా ఎదుటి వ్యక్తులను ప్రొవోక్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. దానికి మేము ఏదైనా కామెంట్ చేస్తే వెంటనే మేం తప్పు చేసినట్లుగా, మేమే ఏదో పొరపాటు చేసినట్లుగా
మీరందరూ కూడా డిబేట్లు పెట్టడం, మీరందరూ కూడా ఛానల్లో మేము తప్పు చేసినట్టుగా చూపించడం అనేది మీరు తప్ప చూపించలేదు రమేష్ గారు. రాష్ట్రానికి సంబంధించి ఒక విద్యాశాఖ మంత్రిని లోటర్ అని చెప్పేసి ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షమైన బాధ్యత తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి రాతలు ఏంటి, అది తప్పు కదా. ఇప్పుడు మీరు దాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మీరు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయకపోతే లీగల్ గా యాక్షన్ తీసుకుంటానంటున్నారు. ప్రభుత్వం మీ అధినేత మీద ఎవరైతే ట్విట్టర్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళ మీద లీగల్ గా యాక్షన్ తీసుకోబోతుంది ఇప్పుడు. తప్పకుండా అండి. ఆ రోజున వాళ్ళు పెట్టిన పోస్టులకి ట్వీట్లకి లీగల్ గా ఈ రోజున కూడా మేము ఈ రోజు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. వాళ్ళు అదే పోస్ట్ పెట్టారు, అదే ఇది పెట్టారు, మేము కూడా కంప్లైంట్ చేయొచ్చు కదా. చేయొచ్చు. 2,000 రూపాయలు విద్యాశాఖ మంత్రి అకౌంట్, పర్సనల్ అకౌంట్ పోయినాయి అని చెప్పేసి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మీ జే ట్యాక్స్ వెళ్ళిందని చెప్పి ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆ రోజు జే ట్యాక్స్ కు మళ్లించుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఇది పెట్టారు. చూడండి మీరు కావాలంటే. అందుకని వాళ్ళు ఆ రోజు ఆ విధంగా ఆ రోజున ఇదే టీవీ ఛానల్స్ కానీ వీళ్ళందరూ కానీ ఎందుకు డిబేట్లు పెట్టలేదు? ఈ రోజున లోకేష్ గారు మేము తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు, ఆయన అకౌంట్ కి వెళ్తున్నట్టు మేము పెట్టినట్టు ఆయన లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటున్నారు. డెఫినెట్లీ ఇప్పుడు లీగల్ యాక్షన్ లో కోర్టులు నిర్ణయిస్తాయి. మేము తప్పు చేసామా, గతంలో తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందా, లోకేష్ గారు తప్పు చేశారా, ఎవరు తప్పు చేశారు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. ఆయన లీగల్ గా ప్రొసీడ్ అవుతానన్నారు, తప్పకుండా మేము కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. ఏంటనేది కోర్టులు నిర్ణయిస్తాయి. నిజంగా 1 by 1 మాట్లాడదాం. నరసింహప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు.